హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. కర్రీస్ ఇన్ 10 మినిట్స్లో ఈరోజు డే 3 అనమాట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో పాలు పోసిన కర్రీ. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్, 2 to 3 గ్రీన్ చిల్లీస్, ఆనియన్ ఎక్కువ పట్టదు, సో అవి వేసేసుకుని చక్కగా 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. అలా కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్ అనమాట, వైట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకున్నాను సపరేట్గా. వాటిని కూడా ఈ ఆనియన్స్తో వేసుకుని చక్కగా 1 నిమిషము లేదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. సో గ్రీన్ పార్ట్ని సపరేట్గా, వైట్ పార్ట్ని సపరేట్గా వేసుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట. సో చూసారా, కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి, కట్ చేసినవి వేసేసుకుని మొత్తము నేను ఇక్కడ ఒక 2 చిన్న స్మాల్ కట్టలు, ఒక 2 కట్టలు తీసుకున్నాను. వీటిని కూడా వేసేసుకున్నాక వీటిని 1 నిమిషము అలా కలుపుకోండి, అంత చక్కగా కలిసేంత వరకు. చాలా త్వరగా కుక్ అయిపోతుంది, టైం ఎక్కువ అనేది పట్టదనమాట అసలు. అలా వీడియోలో చూపించినట్టు అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుని దీన్ని కలిపేసుకోండి. మనకి కారం అంతా స్పైసీనెస్ అంతా పచ్చిమిర్చి నుంచే వస్తుంది, ఎండు కారం కానీ ఎండు మిరపకాయలు కానీ ఏమీ వాడం మనం ఇక్కడ. సో వీటిని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 2 మినిట్స్ ఏం చేయాలంటే లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి. దాంట్లో వాటర్ రిలీజ్ అవి వాటర్తో చక్కగా మగ్గుతుంది అనమాట. సో అలా లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసరికి చూసారా, ఒక 50% వరకు చక్కగా మగ్గిపోయింది. ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. నేను ఎక్కువ యాడ్ చేసుకోను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుని వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. చూసారా, వాటర్ చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు. ఒక చిన్న గ్లాస్లో హాఫ్ తీసుకున్నాను అంతే నేను. అవి వేసేసుకోండి, వేసుకుని వీటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయకుండా దగ్గర అవ్వే వరకు కూరని ఒక 1-2 మినిట్స్లో దగ్గర పడిపోతుంది, అయ్యే వరకు అలా కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని. చూసారా, కర్రీ అనేది దగ్గరగా అయిపోయింది. ఇది రైస్కి, రోటీకి, చపాతీస్కి అన్నిటికీ బాగుంటుంది. నేనైతే ఈరోజు జొన్న రొట్టెలకి చేశాను, చాలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే రైస్కి సరిపోతుంది, ఇంకొంచెం దగ్గర పడితే రొట్టెల్లోకి గట్ట సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్